ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మహాజ్ఞాని, తత్వవేత్త, పౌరాణికులు అయిన శ్రీ రత్నాకరం కొండమరాజు గారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు పెద్ద వెంకమరాజు, చిన్న కుమారుడు చిన్న వెంకమరాజు. ఈ పెద్ద వెంకమరాజు 1885లో జన్మించారు. రత్నాకరం, పెద్ద వెంకమరాజు వీరి ధర్మపత్ని ఈశ్వరమ్మ, వీరి కుమారులే కలియుగ అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. స్వామి అంటారు, కొన్ని అవతారములు వారి తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా రావడం జరిగింది. కానీ ఈ అవతారములో నామగిరి అమ్మ, అదే ఈశ్వరమ్మ, నా తల్లిగా ఉండాలి అని, పెదవెంకమరాజు నా తండ్రిగా ఉండాలి అని నాకై నేను కోరి వారికి జన్మను ప్రసాదించాను. అవతారమూర్తి తాను ఎన్నుకున్న వ్యక్తికే అవతార పురుషుని తల్లి, తండ్రి అనే అపార గౌరవమును కలిగిస్తాడు. ఒక యుగములో ఒకరికి మాత్రమే ఈ గౌరవము దక్కుతుంది. ఈ శరీరము సామాన్య రీతిగా సాధారణమైన సంబంధముతో జన్మించినది కాదు అంటారు భగవాన్ బాబా. అవతార పురుషులకు మాత్రమే ఇటువంటి స్వతంత్రత ఉంటుంది. అవతార పురుషుల అనుగ్రహము మొట్టమొదట ప్రసరించేది తమ మాతృమూర్తి పైననే. ఆ మాతృమూర్తిని రక్షించి పోషించే వ్యక్తి అవతార పురుషుని తండ్రి అవుతారు. వీరిద్దరికీ కీర్తి, ప్రఖ్యాతులు ప్రసాదించటానికే అవతారమూర్తి తన తల్లిదండ్రులను తన జననము కంటే ముందుగా సెలెక్ట్ చేసుకుంటాడు. స్వామివారు అలా సెలెక్ట్ చేసుకున్నారు కనుకనే వారి జీవితాలు అంత పవిత్రంగా సార్థకమైనాయి. స్వామివారి మాటలలో శ్రీ పెదవెంకమరాజు గారు గురించి ఇలా అంటారు, ఈ దేహము యొక్క తల్లిదండ్రులను నేనే సెలెక్ట్ చేసుకున్నాను. పెద్ద వెంకమరాజు భక్తులకు ఎంతో సహాయము చేస్తూ ఉండేవాడు. కొబ్బరికాయలు కావాలన్నా, పప్పు దినుసులు కావాలన్నా వెంటనే బుక్కపట్నము పోయి తీసుకువచ్చేవాడు. భక్తులకు ఎంతో సేవ చేశాడు. మరణించే రోజున ఆయన మందిరానికి వచ్చాడు. నేను అప్పటికే కొంతమందిని ఇంటర్వ్యూ కోసము సెలెక్ట్ చేశాను. సరిగ్గా నేను లోపలికి పోయే ముందు ఆయన వచ్చి స్తంభం దగ్గర నిల్చున్నాడు. ఏమి ఇలా వచ్చావు అన్నాను. చిన్న పని ఉంది స్వామి, మీతో 1 నిమిషము మాట్లాడాలి అన్నాడు. ఉండు, వీళ్ళను చూసిన తరువాత నిన్ను పిలుస్తాను అని అన్నాను. లేదు స్వామి, బిర్రున నాతో మాట్లాడాలి అన్నాడు. చాలా ఫోర్స్గా చేశాడు. సరే లోపలికి వచ్చేసేయ్ అన్నాను. ఆయన తనకున్నటువంటి డబ్బునంతా మూట కట్టి పంచెలో దాచుకునేవాడు. ఆ రోజుల్లో పర్సులు ఉండేవి కావు. ఆ డబ్బును బయటికి తీసి నా చేతిలో పెట్టాడు. స్వామి, నేను పరాధీనంలో పోకూడదు, నేను ఎవరికీ రుణపడి ఉండకూడదు, నాకు రుణ విముక్తి జరగాలి. నేను వ్యాపారం చేసే సమయంలో ఎవరికైనా ఎప్పుడైనా 1 బొట్టో అణాయో రుణపడి ఉండవచ్చు. కనుక ఆ పాప పరిహార నిమిత్తము ఈ డబ్బు తెచ్చాను. ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను అని పలుకుతూ కొంత డబ్బు తీసి నా చేతిలో పెట్టాడు. స్వామి,
5 మూటల బియ్యము, బేడలు తీసి పెట్టాను. 2 మూటల బెల్లము కూడా తీసి పెట్టాను. నేను పోయిన తరువాత 12వ రోజున బీదలకు అన్నదానం చేయించండి అని కోరాడు. ఇక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఎవరక్కడా అని పిలిచాడు. ఆయన భార్యను పేరు పెట్టి పిలిచేవాడు కాదు. అప్పుడు ఈశ్వరమ్మ వచ్చి ఏమే అని అడిగింది. ఆమెతో మంచినీళ్లు తెప్పించుకుని తాగాడు. అంతే, ప్రాణము వదిలేశాడు. ఆయన అంత సునాయాసంగా వెళ్ళిపోయాడు. ఒక్క క్షణమైనా బాధపడలేదు. ఎంతో ఆనందంగా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఇక్కడ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి చక్కగా పండుకొని ఆ విధంగా ప్రాణము వదిలాడు. అది నవంబర్ 4, 1963. ఆ విధంగా పెదవెంకమరాజు గారు స్వామిలో సాయుధ్యము చెందారు. జై సాయిరాం.